హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 'కళింగ' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి ఒక చిన్న పురాణ కథని చూపిస్తారు. అదేంటంటే ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో "నా హరి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే గలడు" అని చెప్పినప్పుడు దానికి హిరణ్యకశిపుడు "అయితే నీ హరిని ఈ స్తంభంలో చూపించు" అని బద్దలు కొట్టగా అందులో నుండి ఎంతో తేజస్సు గల లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడికి బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం అతన్ని అంతం చేసిన తర్వాత తన హస్త అగ్ని జ్వాలలతో ముల్లోకాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న నరసింహస్వామి క్రోధాన్ని దేవతలు సైతం ఆపలేకపోతారు. దాంతో దేవతలందరూ శివుణ్ణి శరణు వేడుతారు. దాంతో శివుడు కాలభైరవుణ్ణి ఆజ్ఞాపించగా కాలభైరవుడు సైతం స్వామి క్రోధాన్ని నియంత్రించలేకపోతాడు. అదంతా చూస్తున్న శివుడు శరభ అవతారంలో నరసింహస్వామికి ఎదురుపడతాడు. అలా లక్ష్మీ నరసింహస్వామి క్రోధం నుండి గండబేరుండ పక్షి ఉద్భవిస్తుంది. అలా శరభేశ్వరునికి గండబేరుండ పక్షికి మధ్య కొన్ని రోజుల పాటు భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వల్ల ముల్లోకాలు మరణ భయంతో అల్లకల్లోలంగా మారిపోతాయి. అప్పుడే దేవతలందరూ శక్తిని శరణు వేడుతారు. దాంతో ఆదిపరాశక్తి తన ఉగ్రహంకారంతో సహస్ర సింహముఖి ప్రతిమతో అష్టాదశ భుజబల పరాక్రమంతో ప్రత్యాంగిర మాతగా వచ్చి నరసింహస్వామి క్రోధాగ్ని జ్వాలల్ని హరింపజేసి స్వామిని శాంతమూర్తిగా మారుస్తుంది. అప్పటి నుండి సింహముఖ ఆకారంతో అధర్వణ భద్రకాళిగా దుష్టశక్తులను అంతం చేసే అష్టభైరవిగా ప్రత్యాంగిర మాత కొలువై ఉంటుంది అని ఇప్పుడు మీరు చూడబోయే ఊరికి కూడా అడుగడుగున దుష్టశక్తి సంకేతాలు కనిపిస్తున్నాయి. వాటిని ప్రత్యాంగిర మాత ఏ రూపంలో అంతం చేయబోతుందో చూద్దాం పదండి అని చెప్తారు. సీన్ కట్ చేస్తే 1922 సంవత్సరం అదే కళింగ అనే ఊరిని చూపిస్తారు. అయితే ఒక రోజు అర్ధరాత్రి సమయంలో రంగయ్య అనే రైతు తన పొలానికి నీరు పెట్టి ఊరి పొలిమేరలో ఉన్న తన ఇంటికి వచ్చి తన భార్య అయిన మల్లిని భోజనం పెట్టమని అడిగి అలా మళ్ళీ భోజనం పెట్టగా తింటూ ఉంటాడు. నిజానికి మల్లికి గట్టిగా మాట్లాడితే తప్ప వినిపించదు. అయితే అప్పుడే మళ్ళీ ఎవరో పిలుస్తున్నారు అని ఇంటి బయటికి వెళ్తుంది. అలా చాలాసేపైనా మళ్ళీ తిరిగి రాదు. అప్పుడే రంగయ్యకి పిలిచింది ఎవరో నాకే సరిగ్గా వినిపించలేదు, మరి మల్లికి ఎలా వినిపించింది అని డౌట్ వచ్చి బయటికి వెళ్ళి చూడగా అక్కడ మళ్ళీ ఉండదు. దాంతో రంగయ్య లాంతర్ చేతిలో పట్టుకొని గట్టిగా మల్లిని పిలుస్తూ ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తూ అలా ముందుకు వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యి ఫుల్గా భయపడి గట్టిగా అరుస్తాడు. ఎందుకంటే అక్కడే ఒక ప్లేస్లో మళ్ళీ తన చెయ్యి నరుక్కుని తనే తింటూ ఉంటుంది కాబట్టి. ఇంకా మరో పక్క అదే కళింగ ఊరికి చెందిన ఒక వ్యక్తి పక్క ఊరికి వెళ్ళి తిరిగి వస్తూ ఊరి పొలిమరలోకి రాగానే ఏవో భయంకరమైన శబ్దాలు వినిపించి సైకిల్ ఆపి చుట్టూ అంతా చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. అయితే అప్పుడే సడన్గా ఆ వ్యక్తి తనకి దయ్యం పట్టిన వాడిలాగా అక్కడే ఉన్న చెట్టు కొమ్మకి తల గుద్దుకుని చనిపోతాడు. ఇంకా అదే ఊరి పొలిమేరలో ఒక వ్యక్తి అదే ఊరి వ్యక్తికి షేవింగ్ చేస్తూ ఉండగా తన బాక్స్లో ఉండవలసిన షేవింగ్ కత్తి కనిపించదు. దానికోసం వెతుకుతూ ఉండగా అక్కడే ఆడుకుంటున్న ఒక అమ్మాయి ఆ బార్బర్ దగ్గర కత్తి తీసుకుని తన చెవిని తానే కట్ చేసుకుని నోట్లో వేసుకుని అప్పడంలా నమిలి తింటుంది. అది చూసిన వారిద్దరూ భయపడి అక్కడి నుండి పారిపోతారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఆ ఊరి వాళ్ళందరూ కలిసి ఆ ఊరి జమీందారు ఇంటికి వెళ్ళి ఊర్లో జరుగుతున్న భయంకర సంఘటనల గురించి చెప్పి దీనంతటికీ కారణం మన గ్రామానికి పిశాచి ఏదైనా పట్టి పీడిస్తుందేమో, దీనికి మీరే పరిష్కారం చూపాలి, లేదంటే ఆ పిశాచి ఊర్లో అందరినీ చంపేసేలా ఉంది అని చెప్పి భయపడిపోగా వారు చెప్పిందంతా విన్న జమీందారు వారితో సమస్య ఏదైనా నేను పరిష్కారం చూపిస్తా అని వారికి ధైర్యం చెప్పి బంగ్లాలోకి వెళ్ళి మంచానికే పరిమితమైన తన ముసలి అమ్మ దగ్గరికి వెళ్ళి ఊర్లో జరుగుతున్న భయంకర సంఘటనల గురించి చెప్పి పరిష్కారం ఏదైనా ఉందా అని అడగ్గా దానికి తన అమ్మ జమీందార్కి కొన్ని విషయాలు చెప్పి అలాగే అక్కడే ఉన్న ఒక పెద్ద పెట్టెను చూపిస్తుంది. తన అమ్మ చెప్పిందంతా విన్న జమీందారు ఆనాటి శాపం ఇప్పుడు నా రాజ్యంపై పూర్తిగా వ్యాప్తి చెందకముందే ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి అని ఆ పెట్టెని ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక పుస్తకాన్ని బాక్స్ని తీసుకుని గుర్రంపై తిండి సామాగ్రి పెట్టుకొని తన భార్య ఇద్దరు కొడుకులకి వీడ్కోలు చెప్పి అక్కడి ప్రజలతో మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సమస్యకి పరిష్కారం కనుక్కొనే తిరిగి వస్తా అని చెప్పి గుర్రాన్ని తీసుకుని పరిష్కారం వెతుక్కుంటూ అలా అడవిదారిలో ముందుకు వెళ్తాడు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్లో అదే కళింగ ఊర్లోని ఒక వ్యక్తి చనిపోవడంతో ఆ ఊర్లోని కొంతమంది ఆ శవాన్ని ఊరిలో పాతిపెట్టకుండా ఊరి పొలిమేరలోకి మోసుకొని వస్తూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి మరొక ముసలి వ్యక్తితో అసలు ఎందుకు ఇలా చేస్తున్నామని అడగ్గా దానికి ఆ ముసలి వ్యక్తి మన ఊరి ఆచారం ప్రకారం ఊరి వాళ్ళు ఎవరైనా చనిపోతే ప్రకృతికి అర్పించడం మన సాంప్రదాయం, అందుకే ఇలా శవాన్ని ఊరి పొలిమేరలో పెట్టి ప్రకృతికి అర్పిస్తున్నామని
ఊరి పొలిమేర దాటుతూ 2 నిమిషాల్లో మళ్ళీ పొలిమేర లోపలికి రావాలి, లేకపోతే మన ప్రాణాలు ఉండవు అని అలా పొలిమేర దాటి శవాన్ని అక్కడే నేల మీద పెట్టి ఏవో కొన్ని పూజలు చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఊర్లోకి వెళ్ళిపోగా అప్పుడే ఏదో భయంకర ఆకారం ఆ శవాన్ని లాక్కెళ్ళిపోయినట్టు చూపిస్తారు. ఇంకా అదే ఊర్లోనే ఉండే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన లింగా అండ్ తన ఫ్రెండ్ అయిన రాజుని చూపిస్తారు. నిజానికి లింగా అండ్ రాజు సారాయి కాస్తూ దాన్ని అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడే మనకి ఆ ఊరి పటేలైన రాఘవాండు తన తమ్ముడు బలిని చూపిస్తారు. నిజానికి రాఘవాండు బలి రాక్షసులు లాంటి వారు. ఆ ఊరి ప్రజలకి డబ్బు అప్పుగా ఇచ్చి దానికి బదులుగా బలవంతంగా వారి భూమి లాక్కుంటూ ఉంటాడు. ఆ ఊరి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇంకా రాఘవ తమ్ముడు బలి ఆ ఊర్లో తనకి ఏ అమ్మాయి అందంగా కనిపిస్తే ఆ అమ్మాయిని బలవంతంగా అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ అంటే ఊర్లో అందరికీ భయం. నెక్స్ట్ సీన్లో ఆ రోజు అమావాస్య అవ్వడం వల్ల ఊర్లో దండోరా వేస్తూ ఊర్లో అందరికీ హెచ్చరిక, ఏ దుష్టశక్తి ఊరి పొలిమేర దాటి లోపలికి రాకుండా ప్రతి అమావాస్యలాగే ఈరోజు కూడా రాత్రి పొలిమేర చుట్టూ బలి జరుగుతుంది కాబట్టి చీకటి పడగానే ఎవరు ఇంట్లో నుండి బయటికి రాకూడదు అని దండోరా వేస్తారు. ఇంకా అదే రోజే ఊరి అమ్మవారి జాతర జరుగుతూ ఉండడంతో ఊరంతా అమ్మవారి గుడి దగ్గరే ఉంటారు. అప్పుడే రాఘవాండు బలి కూడా గుడి దగ్గరికి వచ్చి అమ్మవారిని మొక్కి అక్కడి నుండి వెళ్తూ రాఘవ పూజారితో సాయంత్రం హుండీలోని డబ్బు మొత్తం తీసుకుని ఇంటికి రా అని చెప్తాడు. ఇంకా అప్పుడే బలి కన్ను అదే ఊరి అమ్మాయి అయిన పద్దు మీద పడుతుంది. ఇంకా అదే రోజు రాత్రి అదే ఊరికి చెందిన ఇద్దరు వ్యక్తులు బలి పూజ మొదలు పెడతారు. ఒక వ్యక్తి నోట్లో మాంసం పట్టుకొని ఊరు మొత్తం తిరుగుతూ రక్తం కలిపిన బియ్యం ఊరు మొత్తం చల్లుతూ ఉంటాడు. మరొక వ్యక్తి తన ముందు పరిగెడుతూ దారి చూపిస్తూ వెళ్తాడు. అలా ఇద్దరు ఊరు మొత్తం తిరిగి చివరికి పొలిమేర దాకా చల్లుతూ వెళ్తారు. ఇలా చేస్తే ఏ దుష్టశక్తి ఊర్లోకి రాదు అని వారి నమ్మకం. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రాజు లింగాతో, ఇంకా ఎన్ని రోజులు పద్దుకి నీ ప్రేమ విషయం చెప్పకుండా ఇలాగే ఉంటావురా, నా మాట విని ఈ రోజైనా పద్దుకి నీ ప్రేమ విషయం చెప్పు అంటాడు. నిజానికి లింగ పద్దుని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం తనకి చెప్పే ధైర్యం లేక భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే లింగాకి నా అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నిజానికి లింగా పేరెంట్స్ చనిపోయినప్పటి నుండి రాజు ఫాదరే లింగాని కూడా తన కొడుకులా పెంచి ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు లింగ పద్దుకి ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పాలి అని ఫిక్స్ అయ్యి తనని కలిసి రోజు నీ వెంట తిరుగుతున్నా, ఇంతకీ నీకు నేనంటే ఇష్టమా లేదా చెప్పు అని అడగ్గా దానికి పద్దు చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు, నీకు ఇంకా అర్థం కావటం లేదా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో లింగాకి పద్దు అసలు తనను ప్రేమిస్తుందో లేదో అర్థం కాదు. నిజానికి పద్దుకు కూడా లింగా అంటే ఇష్టం ఉంటుంది. కానీ కావాలని లింగాకి తన ప్రేమ విషయం చెప్పకుండా తన వెంట తిప్పుకుంటూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే లింగ రాత్రి నిద్రపోతున్నప్పుడు కలలో కొన్ని భయంకరమైన దృశ్యాలు కనిపించి భయపడిపోతూ ఉంటాడు. పదే పదే అదే కల తనకి ఎందుకు వస్తుందో తనకి అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో ఒకరోజు అదే ఊరికి చెందిన ఒక ప్రెగ్నెంట్ లేడీ తన కూతురు చిన్నిని తీసుకుని తన అమ్మ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తన కూతురు చిన్ని తన అమ్మ కంటే ముందు పరిగెడుతూ వెళ్తుంది. తన అమ్మ పిలుస్తున్నా సరే ఆడుకుంటూ వెళ్తుంది. అలా కొంత దూరం వెళ్ళాక అక్కడ తన కూతురు కనిపించకపోవడంతో ఆ మహిళ తనని వెతుక్కుంటూ పొలిమేర వైపు వెళ్తుంది. అది చూసినా అటుగా వెళ్తున్న ముసలాయన ఇటువైపు ఎందుకు వెళ్తున్నావు, పొలిమేర దాటితే ప్రమాదమని తెలియదా అనగా దానికి ఆ లేడీ నా కూతురు ఆడుకుంటూ వెళ్ళింది, తనని తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పి తన కూతురు కోసం పొలిమేర దాటుతుంది. మరో పక్క ముసలాయనకి ఆ లేడీ కూతురు కనిపించడంతో షాక్ అయ్యి నువ్వు ఇక్కడ ఉంటే మీ అమ్మ పొలిమేర వైపు ఎందుకు వెళ్ళింది అని షాక్ అవ్వగా అప్పటికే మరో పక్క ఆ ప్రెగ్నెంట్ లేడీని దారుణంగా చంపి ఏదో దుష్టశక్తి లాక్కెళ్ళినట్టు చూపిస్తారు. ఇంకా అదే రోజు సాయంత్రం బలి తన మనుషులతో జీప్లో వెళ్తూ ఉండగా ఒక ముసలాయన తన మనవరాల్ని తీసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. బలి వారిని చూసి జీప్ ఆపి ఆ ముసలి వ్యక్తితో నీ మనవరాలు పోయిన నెలనే కదా పెద్ద మనిషి అయింది, అప్పుడే అంత అందంగా తయారైంది ఏంట్రా, తనకి అన్ని విషయాలు నేను నేర్పుతాను, అందుకే నా ఇంట్లో పనికి పంపు అంటాడు. దానికి ఆ ముసలి వ్యక్తి ఇది ఇంకా చిన్నపిల్లయ్యా, మీరు అలా మాట్లాడకండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోగా బలి తన మనుషులతో ఆ అమ్మాయిని తమ జీప్ ఎక్కించమని చెప్పడంతో బలి మనుషులు ఆ అమ్మాయిని బలవంతంగా జీప్ ఎక్కించబోతారు. ఆ ముసలైన తన మనవరాల్ని వదిలేయమని ఎంత బ్రతిమాలినా సరే తన మాట వినరు. అయితే అప్పుడే అటుగా వెళ్తున్న పద్దు అది చూసి వెంటనే అక్కడికి వచ్చి అక్కడే ఉన్న అమ్మవారి శూలం తీసుకుని బలి గొంతు మీద పెట్టి ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోమని లేదంటే చంపుతా అని బెదిరించడంతో ఆ అమ్మాయిని వదిలేసి బలి అండ్ తన మనుషులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా బలి ఇంటికి వచ్చాక జరిగిందే తలుచుకుని బాధపడుతూ ఉండగా బలిని చూసిన తన అన్నయ్య రాఘవ ఏం జరిగిందో విషయం అడిగి కనుక్కొని ఈ ఊర్లో మనకి ఎదురు తిరిగింది మగాడైతే చంపేయాలా, ఆడదైతే అనుభవించాలా, పగ చల్లారకముందే ఆ పద్దుని అనుభవించి నీ కోపం చల్లార్చుకో అని చెప్తాడు. దాంతో బలి అదే రోజు రాత్రి తన మనుషులతో పద్దు ఇంటి దగ్గరికి వచ్చి తను ఒంటరిగా బయటికి వచ్చిన సమయంలో తనని బంధించి అలా అడవిలోకి తీసుకుని వెళ్ళి తనని అనుభవించాలి అని చూడగా పద్దు తనతో నువ్వు ఉదయం చేసింది తప్పు, ఇప్పుడు చేస్తుంది కూడా తప్పే, మర్యాదగా నన్ను వదిలేయి అంటుంది. కానీ బలి పద్దుని బలవంతం చేయబోతాడు. ఇంకా అప్పుడే లింగ తన సారాయి దుకాణం
దుకాణం మూసి అటుగా వెళ్తూ అక్కడ జరిగేది చూసి వెంటనే అక్కడికి వచ్చి బలి అని తన మనుషుల్ని బాగా కొట్టి పద్దుని కాపాడతాడు. బలి లింగ మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటిదాకా తన ప్రేమ విషయం చెప్పని పద్దు లింగతో నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం, కానీ నువ్వే ఆ విషయం ఇన్ని రోజులు గుర్తించలేకపోయావని తనని హగ్ చేసుకుంటుంది. దాంతో లింగ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఆ రోజు నుండి ఇద్దరు ప్రతిరోజు కలిసి తిరుగుతూ మాట్లాడుకుంటూ మరింత క్లోజ్ అవుతారు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఒక మహిళకి దయ్యం పట్టింది అని తన ఫ్యామిలీ అదే ఊరిలో ఉండే దుష్ట శక్తుల నుండి కాపాడే మహిళ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ అమ్మాయిని చూసిన ఆ మహిళ తనకి ఎవరో చేతబడి చేశారని అర్థమయ్యి అది కనిపెట్టి దానికి విరుగుడు పూజ చేసి ఆ అమ్మాయి శరీరం నుండి ఆ దుష్ట శక్తిని బయటికి పంపి ఆ అమ్మాయిని కాపాడుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క లింగ తనని పెంచిన రాజు నాన్నకి పద్దు విషయం చెప్పి తనని పెళ్లి చేసుకుంటానని, అందుకే పద్దు అమ్మ నాన్నలతో తమ పెళ్లి విషయం మాట్లాడడానికి పద్దు ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అలా రాజు ఫాదర్ పద్దు ఫాదర్కి లింగ అండ్ పద్దు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని, అందుకే వారికి పెళ్లి చేద్దామని అడగ్గా దానికి పద్దు నాన్న ఒక సారాయి కాస్తూ డబ్బు సంపాదించే వాడికి నా కూతుర్ని ఇవ్వను, నేను అందరి కూతుర్ల తండ్రిలాగే పొలం ఉండి అందులో పనిచేసేవాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. అది విన్న లింగ నీ ప్రాబ్లం అదే అయితే నాకు 2 ఎకరాల పొలం ఉంది కదా అంటాడు. దానికి పద్దు నాన్న నీ 2 ఎకరాలు నీ తాతల కాలం నుండి పటేల్ దగ్గర కుదవ పెట్టారు, దాన్ని నీ తాత నాన్న చివరికి నువ్వు కూడా విడిపించలేక కిస్తీ కడుతూ ఉన్నారు, అయినా ఒకసారి మన పొలం పటేల్ చేతుల్లోకి వెళ్ళింది అంటే అది తిరిగి రాదు అంటాడు. దానికి లింగ అవన్నీ నేను చూసుకుంటా మామ, నా పొలం పేపర్స్ నేను పటేల్ దగ్గర నుండి తెచ్చుకుంటా, పద్దుని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు కదా, పెళ్లికి అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకొని చెప్పి హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు లింగ తన పొలం పేపర్స్ అడగడానికి తనతో పాటు మరికొంతమందిని తీసుకుని పటేల్ బంగ్లా దగ్గరికి వెళ్ళి పటేల్ని తన పొలం పేపర్స్ ఇవ్వమని అడగ్గా దానికి పటేల్ మీ తాతల కాలం నుండి తీసుకున్న డబ్బు కట్టనందుకే నీ పొలం పేపర్స్ నా దగ్గర ఉన్నాయి, ఆ డబ్బు మీ నాన్న కట్టలేదు నువ్వు కట్టలేదు అంటాడు. దానికి లింగ మా తాత నాన్న సంవత్సరాలుగా కిస్తీ కడుతూనే ఉన్నారు, నేను ఇప్పటికీ కడుతున్నా, అంటే నీ దగ్గర తీసుకున్న డబ్బు మాఫీ ఎప్పుడో అయి ఉంటుంది, నా పొలం పేపర్స్ నాకు కావాల్సిందే అంటాడు. లింగ ధైర్యం చూసిన పటేల్ తనతో అయితే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా విను, ఊర్లో ఉన్న నీ 2 ఎకరాల భూమికి బదులుగా ఊరి బయట ఉన్న ఆస్థాన భూమిలో 4 ఎకరాలు ఇస్తా అంటాడు. అది విన్న లింగ పద్దుని పెళ్లి చేసుకోవడానికే కదా, ఏ భూమి అయితే ఏ ముందులే అని సరే అని చెప్పడంతో పటేల్ ఊరి బయట ఉన్న ఆస్థాన భూమిలో 4 ఎకరాలు లింగ పేరు మీద రాసి పేపర్స్ ఇవ్వడంతో లింగ ఆ పేపర్స్ తీసుకుని పద్దుతో ఇంకా నా పెళ్లి అవుతుంది అని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన బలి తన అన్నయ్యతో ఎందుకన్నయ్య పొలం పేపర్స్ అడగగానే వాడిని చంపేయకుండా వాడికి 4 ఎకరాల భూమి రాసిచ్చావు అంటాడు. దానికి పటేల్ లింగ పేదోడే కానీ పిరికోడు కాదు, సంస్థానం భూమి కొనడానికి వచ్చిన ప్రతి ఒక్కడూ చనిపోయాడు, అది శాపగ్రస్తమైన భూమి, ఇంకా మనం చంపకుండానే వాడే చస్తాడులే అని నవ్వుతాడు. ఇంకా అదే రోజు సాయంత్రం ఆ ఊరికి చెందిన ఒక వ్యక్తి ఊరి బయట కొంచెం పని ఉండి భయపడుతూనే ఆ ఊరి పొలిమేర దాటి నడుచుకుంటూ ముందుకు వెళ్తాడు. అయితే అప్పుడే తనకి ఏవేవో కొన్ని వింతమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఆ వ్యక్తి మరింత భయపడిపోతాడు. అయితే అప్పుడే సడన్గా ఒక భయంకర ఆకారం ఆ వ్యక్తిపై దాడి చేసి తన తల నరికి చంపి ఆ వ్యక్తి మాంసాన్ని తింటున్నట్టు చూపిస్తారు. ఇక్కడే మూవీ స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. లింగ చిన్నతనంలో తన తాతతో కలిసి అదే అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా లింగ తన తాతతో ఎందుకు తాత ఈ దారిలో వెళ్తున్నాం భయంగా ఉంది అనగా దానికి తన తాత చుట్టూ తిరిగి వెళ్తే 10 కిలోమీటర్లు, ఈ దారిలో వెళ్తే 2 కిలోమీటర్లో చేరుకుంటాం, నువ్వేం భయపడకు, నీకు ఒక కథ చెప్తాను విను, ఒక రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు, వాడి క్రూరత్వం కారణంగా ఎన్నో రాజ్యాలు బలైపోయాయి, ఇంకా ఎన్నో రాజవంశాలు ప్రాణాలు విడిచిపెట్టాయి, వాటిలో కళింగ రాజ్యం కూడా ఒకటి, అక్కడ నుండి తీసుకొచ్చిన సంపద ఈ అడవిలోనే ఎక్కడో ఒక ప్లేస్లో దాచారంట అని చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళగానే అప్పుడే లింగ తాతపై ఏదో అటాక్ చేసి చంపుతుంది. అది చూసిన లింగ ఫుల్గా భయపడిపోయి ఉలిక్కిపడి నిద్రలేచి మళ్ళీ మళ్ళీ అదే కళ ఎందుకు వస్తుంది, ఈ చిక్కుముళ్ళు దేనికి దారి తీయబోతున్నాయి, రేపు పద్దుతో నాకు పెట్టిన ముహూర్తం ఊపిరి పోస్తుందా లేక ఊపిరి తీస్తుందా అని కొంచెం భయపడతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అలా లింగ అండ్ పద్దుకి చాలా గ్రాండ్గా పెళ్లి జరుగుతుంది. దాంతో లింగ అండ్ పద్దు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అదే రోజు రాత్రి ఇద్దరికి శోభనం కూడా జరుగుతుంది. అలా లింగ అండ్ పద్దు తమ జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఉండగా ఒక రోజు లింగ రాజుని కలిసి తనకి ఇచ్చిన 4 ఎకరాల స్థలం చూడ్డానికి వెళ్దామనగా దానికి రాజు ఆ సంస్థాన స్థలం దగ్గరికి వెళ్ళటం అంటే చావును వెతుక్కుంటూ వెళ్ళటమే, నేను అక్కడికి రాను అంటాడు. కానీ లింగ తనకి ధైర్యం చెప్పడంతో అలా ఇద్దరు సంస్థాన స్థలాన్ని చూడ్డానికి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతారు. మరో పక్క పద్దు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉండగా అక్కడే గుడి బయట ఉన్న అదే మంత్రగత్త మహిళ పద్దుని చూసి మృత్యుగండం రాహుకేతువులు కలిసి వచ్చి నీ భర్తను చంపేస్తాయి జాగ్రత్త అని చెప్పడంతో అది విన్న పద్దు షాక్ అయ్యి భయంతో అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన లింగ పద్దు సాడ్గా ఉండడం చూసి ఎందుకలా ఉన్నావని అడగ్గా దానికి పద్దు రేపు నువ్వు ఆ 4 ఎకరాల స్థలం దగ్గరికి వెళ్తున్నావు
చెప్తున్నావు కదా, ఆ సంస్థాన స్థలం మంచిది కాదు అని, అక్కడికి పోయినా ఏ ఒక్కరూ ఇప్పటిదాకా ప్రాణాలతో తిరిగి రాలేదని ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకే నువ్వు కూడా అక్కడికి వెళ్ళకు అని చెప్తుంది. అది విన్న లింగ అవన్నీ కథలే, 4 రోజుల్లో తిరిగి వస్తాను కదా, అయినా నాతో పాటు రాజుగాడు వస్తున్నాళ్లే, మాకేం కాదు అని నచ్చి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం లింగ అండ్ రాజు ఊరి పొలిమేర అవతల ఉన్న సంస్థాన స్థలం దగ్గరికి బయలుదేరుతారు. అయితే ఇప్పటికి కూడా రాజు ఇంకా భయపడిపోతూనే ఉంటాడు. అందుకే పొలిమేర దాటకముందే ఒకసారి ఆలోచించుకోమని లింగాకి మరీ మరీ చెప్పినా సరే లింగ తన మాటలు పట్టించుకోడు. అలా ఇద్దరు ఊరి పొలిమేర దాటి సంస్థాన స్థలం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. అయితే పొలిమేర దాటగానే వారికి ఏవో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఎవరో వారిని ఫాలో అవుతున్నట్లు అనిపించి రాజు మరింత భయపడిపోతూ ఉంటాడు. లింగ తనకి ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్తాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఒక ప్లేస్లో అధిక మొత్తంలో మనుషుల పుర్రెలు అస్థిపంజరాలు పడి ఉంటాయి. అది చూసిన రాజు ఫుల్గా భయపడిపోయి మనం వెంటనే వెనక్కి వెళ్ళిపోదామంటాడు. దానికి లింగ ఈ అడవిలో ఇలాంటివి మామూలు అని నచ్చజెప్పి ముందుకు వెళ్తాడు. అలా చాలా దూరం నడుస్తూ వెళ్ళాక చివరికి పటేల్ లింగాకి ఇచ్చిన 4 ఎకరాల స్థలం దగ్గరికి చేరుకుంటారు. అయితే అది స్థలం కాదు, మొత్తం అడవే. దాన్ని చూసిన రాజు లింగాతో చెట్లతో నిండిపోయిన ఈ స్థలంలో నువ్వేం చేస్తావురా అని అడగ్గా దానికి లింగ ఏదో ఒకటి చేద్దాం, ఈ 4 రోజులు ఇక్కడే ఉండి ఇక్కడే ఏదో ఒకటి చేద్దాం అంటాడు. ఇంకా అదే రోజు రాత్రి ఒక ప్లేస్లో ఇద్దరూ పడుకుంటారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం రాజు నిద్రలేచి చూడగా అక్కడ తనకి లింగా కనిపించాడు. దాంతో షాక్ అయిన రాజు లింగా కోసం ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా అప్పుడే ఆ అడవిలో నుండి లింగ రాజు దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావురా అని అడగ్గా దానికి తను తర్వాత చెప్తాలే అంటాడు. మరో పక్క బలే పద్దు దగ్గరికి వెళ్ళి ఆ సంస్థాన స్థలాన్ని దగ్గరికి వెళ్ళిన నీ మొగుడు ఇంకా ప్రాణాలతో తిరిగి రాడు, ఇంకా నీకు నేనే గతి అని తనతో అసభ్యకరంగా ప్రవర్తించగా పద్దు బలిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క పగలంతా లింగ ఆ అడవి మొత్తం తిరిగి చూస్తూ అలా మళ్ళీ రాత్రి అవ్వగానే ఇద్దరు అక్కడే నిద్రపోతారు. ఇంకా మరుసటి రోజు ఉదయం అవ్వగానే రాజుకి అక్కడ మళ్ళీ లింగ కనిపించాడు. దాంతో మళ్ళీ లింగ ఎక్కడికి వెళ్ళాడని తనని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా ఒక ప్లేస్లో ఉన్న లింగాన్ని చూసి అసలు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావురా అని అడగ్గా దానికి లింగ నీకు తెలియాల్సింది చాలా ఉంది అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి ఆ రోజు లింగ తాత చనిపోయడానికి ముందు తనతో మీ అమ్మ చివరి క్షణాల్లో నీకిచ్చిన ఆస్తి ఈ పెట్టే, నీ జీవితకాలంలో ఇందులో ఉన్నవి నీకు ఉపయోగపడతాయి, నీ ప్రతి ప్రశ్నకి ఈ పెట్టెలో సమాధానం దొరుకుతుంది, ఈ వంశానికి వారసుడివి నువ్వేరా అని చెప్పి ఉంటాడు. అయితే అలా కాసేపటికే తన తాత చనిపోవడం, తనతో పాటే ఆ పెట్టె కూడా కనిపించకుండా పోవడం జరిగి ఉంటుంది. అయితే అలా తన తాత చనిపోయాక అప్పటి నుండి ఎన్నోసార్లు ఆ ప్లేస్కి వచ్చి ఆ పెట్టె కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఆ పెట్టె దొరకదు. అలా లింగ పెద్దయ్యాక ఒకరోజు ఆ పెట్టె కోసం వెతుకుతూ ఉండగా రీసెంట్గానే తనకి దొరుకుతుంది. అలా పెట్టెని ఇంటికి తీసుకెళ్లి చూడగా అందులో కొన్ని బట్టలు అలాగే ఒక పుస్తకం కూడా ఉంటుంది. లింగ ఆ పుస్తకాన్ని తీసుకుని అందులో ఏముందా అని చదవడం స్టార్ట్ చేస్తాడు. 18వ శతాబ్దంలో రుద్రగిరి రాజ్యాన్ని మాచిరాజు పరిపాలిస్తూ ఉంటాడు. మాచిరాజుకి ప్రజల క్షేమం కంటే రాజకాంక్ష, ధన సంపద మీద ఉన్న ఆశతో చుట్టుపక్కల రాజ్యాల మీద దండెత్తి వాటిని తన సొంతం చేసుకుంటూ ఉంటాడు. అలా రాజకాంక్ష అధికమవడంతో అలా తన రాజ్యం నుండి 100 క్రోసుల దూరంలో ఉన్న కళింగ రాజ్యంపై తన కన్ను పడుతుంది. అప్పటి కళింగ రాజ్యాన్ని రణసింహ పరిపాలిస్తూ ఉంటాడు. ఇంకా మాచిరాజు అనేక సార్లు కళింగ రాజ్యంపై యుద్ధానికి వచ్చినా సరే రణసింహతో పోరాడి విజయం సాధించలేకపోతాడు. ఇంకా అదే పదతో తను చనిపోతాడు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న మాచిరాజు కొడుకు బయలుడు రాజ్యాధికారం చేపట్టి కళింగ రాజ్యాన్ని ఓడించి తండ్రి కోరిక తీర్చాలి అని తన మంత్రివర్గంతో అనేక వ్యూహరచనలు చేసి అలా కళింగ రాజ్యంపై దండయాత్ర చేసి తను కూడా రణసింహుడితో ఓడిపోతాడు. దాంతో బాగా ఆలోచించిన బయలుడు కళింగ రాజ్యాన్ని గెలవాలి అంటే తనకి మానవ సైన్యంతో పాటు ఒక అతీత శక్తి కావాలి అని అలా దార్కా అనే అసుర మాంత్రికుని కలిసి ఎన్నో పూజలు చేసి అసురదక్షి అనే రాక్షసుని సృష్టింపజేసి అలా అసురదక్షి సహాయంతో బయలుడు కళింగ రాజ్యంపై దండెత్తి ఓడించి అక్కడి సిరి సంపదలను అలాగే అమ్మవారి విగ్రహాన్ని తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అయితే రాజ్యానికి తెలియని ఒక రహస్యం, రణసింహుడు తన వారసులైన మహాకళింగను, చోళ కళింగను తన మంత్రి ద్వారా రాజ్యం దాటిస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత బయలుడి రాజ్యాన్ని దుష్టశక్తులు ఆవహించి భయంకర వ్యాధులు వ్యాపింపజేస్తాయి. అది చాలక అసురదక్షి రాజ్యం మీద పడి మనుషుల్ని తినడం ప్రారంభిస్తుంది. అదంతా చూస్తున్న దార్కాండు బయలుడు అసురదక్షిని ఆపలేక నిర్జీవులుగా ఉండిపోతారు. ఇంకా అదంతా చూస్తున్న బయలుడి భార్య శకుంతలాదేవి గిరి మహర్షి దగ్గరికి వెళ్ళి రాజ్యంలో జరుగుతున్న సంఘటనల గురించి చెప్పి దానికి పరిష్కారం అడగ్గా దానికి మహర్షి నీ భర్త చేసింది ధర్మయుద్ధమే అయితే ఇప్పుడు నీ రాజ్యంలోని ప్రజలకి ఏ ప్రాణహాని ఉండేది కాదు, కానీ అది అధర్మయుద్ధం కాబట్టే చేసిన పాపకర్మలు నీ రాజ్యాన్ని ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి అంటాడు. దానికి శకుంతలాదేవి నా భర్త చేసిన తప్పులకి రాజ్యంలోని ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు, అందుకే దీనికి పరిష్కారం చెప్పమని బ్రతిమాలగా ప్రతి పాపానికి ఒక పరిష్కారం ఉంటుంది,
ఉంటుంది. అలాగే ఈ సమస్యకు కూడా పరిష్కారం ఊరి పొలిమేరలో ప్రత్యంగిర మాతని ప్రతిష్ఠించాలి. ఆ గ్రామ దేవతని ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలతో నీరాజనం పలికి క్షమాపణ కోరాలి. ఈ అమ్మవారు క్షుద్ర శక్తుల్ని దుష్ట శక్తుల్ని ఈ ఊరి పొలిమేర దాటనివ్వదు. ఇంకా ఈ దేవత ప్రతిష్ఠ జరిగిన పుష్కరం నుండి 10 పుష్కరాలలోపు ఈ రాజ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఒక పౌర్ణమి రోజు ఇక్కడి నుండి కొన్ని క్రోసుల దూరంలో ఉన్న భూతాలమర్రి ప్రాంగణంలో ఉన్న పాతాళగంగ గుహలో కళింగ రాజ్యం నుండి అక్రమంగా తెచ్చిన సంపద, అలాగే కళింగ రాజ్య అధిష్టాన దేవత అయిన ప్రత్యంగిర మాత విగ్రహాన్ని విడిచిపెట్టి నీ వంశంలో నుండి ఒకరు ఆత్మార్పణ చేసిన ఎడల ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తాడు. అది విన్న శకుంతల ఆత్మార్పణ తప్ప మరొక మార్గం లేదా స్వామి అని అడగ్గా దానికి మహర్షి, నీ వంశంలో ఒకరి ప్రాణం గురించి ఆలోచిస్తే రాజ్యంలోని ప్రజల 100 ప్రాణాలు పోతాయి. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా అమ్మవారి అనుగ్రహం దూరమయ్యి అసురదక్షి ఆగ్రహం మీ రాజ్యానికి దగ్గరవుతుంది అని చెప్తాడు. అయితే అదంతా విన్న శకుంతలాదేవి తన వంశం అంటే తన భర్త కొడుకులు ప్రాణాలు ఆత్మార్పణ చేసుకోవడం ఇష్టం లేక ఈ విషయం ఎవరికీ చెప్పి ఉండదు. దాంతో అసురదక్షి అండ్ దుష్టశక్తుల ప్రభావం వల్ల రాజ్యంలోని ప్రజలు చనిపోతూనే ఉంటారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఊర్లోని ప్రజలు తమకి తాము చనిపోతూ ఉండడంతో ఊరి ప్రజలు ఆ ఊరి జమీందారు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి పరిష్కారం అడగ్గా ఆ జమీందార్ మంచానికే పరిమితమైన తన అమ్మ శకుంతలాదేవిని పరిష్కారం అడుగుతాడు. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. అలా తన అమ్మ చెప్పిన పరిష్కారం విన్న జమీందార్ పరిష్కారం కోసం ఒక బుక్ తీసుకుని పాతాళ గంగని వెతుక్కుంటూ వెళ్ళి జరిగిందంతా బుక్లో రాసి అక్కడే జమీందార్ ఆత్మార్పణ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఇంకా అలా బుక్లో ఉన్నదంతా లింగా రాజుకి చెప్పి చివరికి ఆ పాతాళ గుహని కనిపెట్టాను అని అక్కడికి తీసుకుని వెళ్తాడు. నిజానికి లింగా ప్లాన్ ప్రకారం పటేల్తో ఈ ఆస్థాన స్థలం ఇప్పించుకొని ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడికి వచ్చి ఈ పాతాళ గంగ గుహ కోసం వెతుకుతూ చివరికి దాన్ని కనిపెట్టి ఉంటాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి లింగా కూడా అదే వంశానికే చెందినవాడు. అలా లింగా అండ్ రాజు ఆ గుహలోకి వెళ్తారు. అక్కడి గోడలపై జమీందారు జరిగిందంతా బొమ్మల రూపంలో చెక్కి ఉంటాడు. అలా ఇద్దరు గుహ లోపలికి వెళ్ళాక ఒక ప్లేస్లో జమీందారు ఆత్మార్పణ చేసుకున్న తన స్కెలటన్ ఉంటుంది. అలాగే అక్కడే కళింగరాజ్య సంపద ప్రత్యంగిరామాత విగ్రహం కూడా ఉంటుంది. అయితే అప్పుడే అక్కడికి బలి తన మనుషులతో వచ్చి లింగాన్ని చూసి ఇక్కడికి వెళ్ళిన అందరూ చేస్తారు అని మా అన్న చెప్పినందుకే నేను ఇక్కడికి రాలేదు, లేదంటే ఆ రోజే వచ్చి నేను ఇక్కడ చంపేసేవాడిని అని అలా లింగా మీద అటాక్ చేసి చంపబోగా లింగా వారిని కొడతాడు. అలా వారి మధ్య ఫైట్ జరుగుతుంది. అయితే ఆ సౌండ్స్ విన్న ఆ అసురదక్షి రాక్షసుడు అక్కడికి రావడంతో దాన్ని చూసిన అందరూ భయపడిపోతారు. అప్పుడే ఆ అసురదక్షి బలి అండ్ తన మనుషుల్ని చంపి అలాగే లింగా అండ్ రాజుని కూడా చంపాలని చూస్తుంది. అప్పుడే లింగా అక్కడే ఉన్న జమీందారు కత్తి తీసుకుని అసురదక్షిపై అటాక్ చేస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే పుష్యమి నక్షత్రంలో జన్మించిన కళింగ వారసుడి ఖడ్గ క్రోధం ఒక వజ్రాయుధంగా మారి ప్రత్యంగిర అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే అసురదక్షి రాక్షసుని చంపగలడు అని మహర్షి చెప్పి ఉంటాడు. ఇంకా లింగ అదే నక్షత్రంలో పుట్టిన కళింగ వారసుడే కాబట్టి ఆ కత్తితో అసురదక్షిని నరకగానే అది చనిపోతుంది. ఇంకా లింగ కళింగ వారసుడుగా కళింగ రాజ్య సంపద అండు ప్రత్యంగిరామాత విగ్రహాన్ని తీసుకుని ఊరికి తిరిగి వచ్చేసి ఊరికి ఉన్న దుష్టశక్తుల శాపం కూడా పోగొడతాడు. ఇంకా మూవీ ఎండింగ్ లో రాజు నాన్న లింగ అండ్ రాజులతో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదురా, మీరిద్దరూ ఆ భయంకర ఆస్థాన స్థలానికి వెళ్ళి ఎలా తిరిగి వచ్చారని అడగ్గా అది విన్న పద్దు అండు లింగ నవ్వుకుంటారు. నిజానికి ఆ మంత్రగత్తె అడవిలోకి వెళ్తున్న లింగ అండు రాజుకి ఏమీ కాకుండా వారికి ప్రత్యంగిర మాత తాయెత్తులు కట్టమని పద్దుకి ఇవ్వగా పద్దు లింగ అండు రాజు చేతులకి ఆ తాయెత్తులు కట్టి ఉంటుంది. అందుకే అసురదక్షి వారిపై అటాక్ చేయలేకపోయి ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి సమయంలో అదే ఊర్లోనే ఒక వ్యక్తికి దయ్యం పట్టగా ఆ మంత్రగత్తె ఆ వ్యక్తి నుండి ఆ దయ్యాన్ని బయటికి పంపించేస్తుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే పాతాళ గంగా గుహలో మరొక భయంకర ఆకారం జీవం పోసుకుంటున్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.